హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ టాక్స్. హలో ఫ్రెండ్స్, అందరూ మామిడికాయల సీజన్ కదా, అందరూ ఆవకాయలు పెట్టేసుకున్నారా? నేను ఇప్పుడు చూపించిపోయేది ఈ సైజు మ్యాంగోలు నాకు గార్డెన్ నుంచి వచ్చాయి. వీటిని నేను ఇలా బయటకు తీసుకెళ్ళి పీసెస్ కింద కట్ చేయించాను. నేను దీంతో 2 వెరైటీలు ఆవకాయలు పెట్టి చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు డిఫరెంట్గా ఉండే, జనరల్గా ఇది ఎక్కువ పెట్టరు, గోదావరి జిల్లాలోనే ఎక్కువ పెడతారు. పసుపు కలర్ మిర్చి వస్తాయి, దాంతో కారం తయారు చేస్తారు. దాన్ని పచ్చకారం అంటారు. ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది. సో దీనికి మనం 1 గ్లాస్ కారం పొడికి 3 గ్లాసుల ఆవపిండి, 1 గ్లాసు సాల్ట్ యాడ్ చేస్తాం. నేను పచ్చకారం, ఆవపొడి, సాల్టు, మెంతులు, కొంచెం పసుపు యాడ్ చేశానండి. ఇప్పుడు దీంట్లో మామూలుగా మ్యాంగో ముక్కలు వేసి కలపడమే, ఆయిల్ వేసేసి. బట్ టేస్ట్ చాలా తేడాగా ఉంటుంది, చాలా చాలా రుచిగా ఉంటుంది. సో ఇది ఎక్కువ గోదావరి జిల్లాలోని పౌడర్ కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా వస్తుందని అన్నారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. అన్నీ వేసిన తర్వాత కొంచెం పౌడరు పైన వేసి లాస్ట్లో ఇలా ఆయిల్ పోసి పెట్టి మూత పెట్టాలి. 3 డేస్ తర్వాత ఈ ఆవకాయ ఒక 3/4 వచ్చేస్తుంది. ఇది అంత ఊరి అప్పుడు ఒకసారి కలిపి లాస్ట్లో ఫైనల్గా సాల్ట్, ముక్కలు కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ముక్కలు ఒకవేళ తక్కువైతే 1-2 కాయలు కట్ చేసి తీసుకొచ్చి కలపచ్చు, లేదా ఆయిల్ యాడ్ చేసినా కూడా బాగానే ఉంటుంది. 3 డేస్ తర్వాత మనం వెల్లుల్లిని, రేకలు ఉంటాయి కదా, వాటన్నిటిని తొక్కులు తీసి నీట్గా అప్పుడు దీంట్లో కలిపి 1 వారం తర్వాత తింటే ఆ వెల్లుల్లిపాయలు కూడా ఊరి దానికి ఉప్పు, కారం, పులుపు అన్నీ అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇది పచ్చ ఆవకాయ అని చెప్పాను కదా, దీన్ని పచ్చ ఆవకాయని. దీన్ని కూడా 3వ రోజు కానీ 5వ రోజు కానీ కలిపితే ముక్కలకి ఉప్పు, కారం అన్నీ అనుకొని బాగా టేస్టీగా తయారవుతుంది. దీంట్లో 5వ రోజు వెల్లుల్లి రేఖలు తొక్కు తీసేసి వాటిని ఈ పచ్చ ఆవకాయలో కలిపాను నేను. ఇది కూడా చాలా వేడివేడి అన్నంతో తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కొంచెం ఆయిల్ పోసి పెట్టాలి, మునిగే వరకు పెడితే కనుక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా కూడా అస్సలు పాడవదండి. కొంచెం ఘాటుగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంతో తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.